మనకు అన్యాయం జరుగుతుంది. ఏ రంగంలో కూడా బీసీలకు న్యాయం జరగలేదు. రాజకీయ రంగం కానీ, విద్యారంగం కానీ, ఉద్యోగ రంగం కానీ, వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో ఎక్కడ కూడా బీసీలకు న్యాయం జరగలేదు, జరగదు కూడా. అందుకే మన పంచాది, మన యుద్ధం, మన పోరాటం శత్రువుల మీద కాదు, మన కుల బాంధవులు ఉన్నటువంటి బీసీలు, మన బీసీలకు అన్నలు, అగ్రకులాలైన అన్నలు మన వాట. మేము అందరం భారత మాత ముద్దు బిడ్డలు. బీసీ తమ్ముళ్లకు వారి వాట వారికి రావడం లేదు, మా వాట మాకు హ్యూమన్ కొట్టాడుతున్నాం. ఇది అన్నదమ్ముల పంచాయతీ. కాబట్టి బీసీల మాట ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో గుర్తించడం జరిగింది. చట్ట సభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలి, అందుకు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. రెండవ డిమాండ్, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టి ఏటా 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి బీసీ విద్యార్థులకు చదువుకునేటందుకు స్కాలర్షిప్లు, ఫీజుల రియంబర్స్మెంటు, హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు, స్టడీ సర్కిళ్ళు, అదేవిధంగా విదేశీ విద్యార్థులకు స్టైపెండ్, ఈ విధంగా బీసీ కులాలు చదువుకుంటేనే ఈ కులాల గౌరవం పెరుగుతుంది, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు. అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో పోరాడి దేశంలో ఎక్కడ లేని విధంగా 6,000 హాస్టళ్ళు పెట్టించుకున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రేమతో ఎవరు పెట్టలేదు మనకి. బీసీ సంఘం నుంచి పోరాడి అసెంబ్లీ వరగొట్టి, సచివాలయాన్ని నిప్పంటించి, కలెక్టర్లను కొట్టి, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రభుత్వ మెడల నుంచి 6,000 హాస్టళ్ళు పెట్టుకుంటే 6 లక్షల మంది చదువుతున్నారు. అదేవిధంగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం పోరాడి 2 తెలుగు రాష్ట్రాల్లో 1,500 గురుకులాలు పెట్టించుకున్నాం. ఈ గురుకులాల్లో 8 లక్షల మంది చదువుకుంటున్నారు. అందులో చదివిన వాళ్ళందరూ డాక్టర్ రైతులు, ఇంజనీర్ రైతులు, కలెక్టర్ రైతులు, అందులో అందరూ చేర్చుకోవాలి తమ పిల్లలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవి దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో ఒక్క గురుకులం కూడా లేదు. మన 1,500 పెట్టించుకున్నాము, ఇది మనం పెట్టించుకున్నాం. తెలుగు సంక్షేమ భవనాన్ని 82 లోపల 4,000 మందిని తీసుకుపోయి తుక్కుగా వరగొడితే అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి దిగొచ్చి చర్చలు జరిపి గురుకులాల పథకం ప్రారంభించారు. దానివల్ల ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అనేక మంది డాక్టర్ రైతులు, ఐఏఎస్ రైతులు, కలెక్టర్ రైతులు, గ్రూప్ 1 ఆఫీసర్ రైతున్నారు. ఆ చదువంతా కూడా మా యొక్క పోరాటం ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా సగౌరవంగా మనవి చేస్తున్నా. ఇట్లాంటి స్కీమ్ను ఇతర రాష్ట్రాల్లో కూడా పెడితే అక్కడ దళితులు, బీసీలు, గిరిజన, ఆదివాసులు అందరూ కూడా చదువుకోవడానికి అవకాశం వస్తుంది. మరే మీరు ముఖ్యమంత్రి అవుతారు, ప్రధానమంత్రి అవుతారు, పారిశ్రామికవేత్తలు అవుతారు, వ్యాపారవేత్తలు అవుతారు, మా పిల్లలు చదువుకోవద్దా అని మేము అడుగుతున్నాం. అందుకే మా పిల్లలు చదువుకోవాలంటే ఫీజుల రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ స్కీము, హాస్టళ్ళు, గురుకులాలు పెట్టాలి దేశం అంతటని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాము. ఇవి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అయినా కేంద్రం డైరెక్షన్ ఇవ్వాలి. అదేవిధంగా పెట్టాలి. అదేవిధంగా ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు పెట్టాలి. ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఎక్కడ కూడా బీసీలు లేరు. అందుకే కేంద్ర ప్రభుత్వం బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు పెట్టడానికి రాజ్యాంగాన్ని సవరించాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ఏ విధంగా అవుతుందో బీసీ యాక్ట్ కూడా తీసుకొచ్చి బీసీలకు సామాజిక రక్షణ, అత్యాచార నిరోధక చట్టాన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టి తయారు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి మ్యాచింగ్ గ్రాంట్ తోటి ఇచ్చి కుల వృత్తులు, ఆది వృత్తులను ఆదుకోవాలి. ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి స్వర్ణ రోజ్గార్ పథకం పెట్టారు. అంటే కుల వృత్తులకు ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల నుంచి 20 లక్షలు సబ్సిడీ లోన్లు ఇస్తున్నారు. ఆ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ప్రతి ఒక్క కుటుంబానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేసి కులాలను ఆదుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి పథకాలకు నిరుద్యోగులను కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ప్రైవేట్ రంగం లోపల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలి.
సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిల నియామకాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ పెట్టాలి, కోటా కల్పించాలని డిమాండ్ చేస్తున్నా. పారిశ్రామిక రంగం లోపల కూడా పెద్ద ఎత్తున బీసీలకు వారి జనాభా ప్రకారం కోటా ఇవ్వాలి, బీసీ పారిశ్రామిక పాలసీని అనౌన్స్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇట్లా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల లోపల అనేక రంగాల లోపల జరిగిన అన్యాయాన్ని గుర్తించి ఈ వర్గాలకు వాటా కోటా కల్పించాలి. అదేవిధంగా బీసీలందరూ కుల సంఘాలు పెట్టారు. బీసీ సంఘాల కోసం మీరు కొంత సమయం వెచ్చించి మన పిల్లల భవిష్యత్తు, భావి తరాల భవిష్యత్తు కోసం పోరాటం చేయాలని చెప్పి బీసీ నాయకులు అందరికీ మీరు ఏ సంఘమైనా పెట్టండి, ఏ సిద్ధాంతం అని ఉండదు, జాతికి ఉపయోగపడాలి. మీరు స్వతంత్ర సమయంలో పోరాటం ఎట్లా జరిగిందో వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. రేపు భవిష్యత్తులో కూడా బీసీ ఉద్యమాలలో పాల్గొన్న వారికి తప్పనిసరి ప్రభుత్వ సహాయం ఉంటుంది. కాబట్టి బీసీల రాజ్యం వస్తుంది, బీసీల రోజులు వస్తున్నాయి. ఈ ఉద్యమం కీలక ఘట్టానికి చేరుకుంది. కాబట్టి బీసీలందరూ భేషజాలను పక్కకి పెట్టి బీసీ ఉద్యమంలో బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మించడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.